హాయ్ అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అవర్ టీచర్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు డే 20కి సంబంధించిన యాక్టివిటీస్ని చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నీరు, మౌంటైన్ వాళ్ళకి ఎగ్జిబిషన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి నా కథ నా ఇష్టం అనే 3 అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై వాళ్ళతో సంభాషణ యాక్టివిటీని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో కథల పుస్తకం నుంచి సహాయం. ఈ కథ ఆల్రెడీ నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈరోజు ఆ కథపై కొన్ని యాక్టివిటీస్ని చేయించాలి. అవి ఏ విధంగా చేయించాలో ఒకసారి చూద్దాం. ఈ కథను స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి, మౌంటైన్ వాళ్ళకి, స్కై గ్రూప్ వాళ్ళకి ముగ్గురికి సంబంధించిన యాక్టివిటీస్ని చేయించాలి. సో స్ట్రీమ్ వాళ్ళకి మనం ఏదైనా ఒక లెటర్ అడిగి ఆ లెటర్ని అందులో ఐడెంటిఫై చేయమనాలి. ఈ విధంగా అండర్లైన్ చేయటం కానీ, సర్కిల్ చేయటం కానీ చేయమనాలి. తా అనే అక్షరం చెప్తే వాటిలో తా అనే అక్షరాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అలాగే గుణింత అక్షరాలు కూడా కొన్ని ఇచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేయించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి పదాలు. మనం ఒక పదాన్ని చెప్పి ఆ పదం ఎక్కడుందో అందులో అండర్లైన్ చేయించాలి. అలాగే దాన్ని నోట్బుక్లో కూడా రాయించవచ్చు. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే వీళ్ళకి వాక్యాలు రాయించవచ్చు. మనం నలుగురు అని చెప్పి అది నోట్బుక్లో రాయించి దాని మీద సొంతంగా వాళ్ళకి వాక్యాన్ని రాయమనాలి. అలాగే మనం కొన్ని పేర్లు చెప్పి ఈ విధంగా మిత్రులు అని చెప్పామనుకోండి, మిత్రులు అని రాసి దాని కింద మళ్ళీ మిత్రులు పదం వచ్చే విధంగా సొంత వాక్యాన్ని రాయించాలి. ఈ విధంగా 3 గ్రూపుల వాళ్ళతో ఈ యాక్టివిటీస్ అనేవి చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఇందులో మనకు FLN మెటీరియల్ ఇవ్వబడిన చిత్రాల క్యాలెండర్లో ఏదైనా ఒక క్యాలెండర్ని చూపిస్తూ దానిపైన ఈ యాక్టివిటీని చేయించాలి. ఇది ఒకసారి చూద్దాం. చిత్రాల క్యాలెండర్లో ఒకవేళ ఏదైనా బొమ్మ ఇలా ఉంది అనుకుందాం. దీనిపైన ఈ బొమ్మే కాదండి, చిత్రాల క్యాలెండర్ ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ క్యాలెండర్ చూపిస్తూ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఇందులో ఉన్న క్యారెక్టర్ల పేర్లు రాయించాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, కోతి ఉంది, కోతి అని రాయించాలి. అలాగే మిషన్ కుడుతున్నారు కాబట్టి ఇక్కడ మిషన్ ఉంది కాబట్టి మిషన్ అని రాయించటం. అలాగే ఇక్కడ గౌను, అలాగే ఇక్కడ తాబేలు, ఇక్కడ ఉన్న వస్తువులన్నిటి పేర్లు రాయించవచ్చు. చెట్టు, ఇలా ప్రతి న్యూస్ పేపర్, ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువు యొక్క పేరు వాళ్ళతో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో రాయించవచ్చు. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వాక్యం చెప్పించాలి. అంటే ఇక్కడ ఒక కోతి మిషన్ కుడుతుంది అని, లేదా ఇలా ఒక కోతి కొండపై కూర్చొని కాయలు తింటుంది, అలా వాక్య రూపంలో చెప్పించి దాన్ని రాయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి దీని నుంచి ఈ అంశం నుంచి వాళ్ళు ఏం గ్రహించారు అంటే దీని మొత్తాన్ని ఒక కథ రూపంలో చెప్పించటము, దాన్ని రాయించటము, లేదా వాక్యాల రూపంలోనే చెప్పించి రాయించటం అనేది చేయించాలి. ఈ విధంగా 3 స్థాయిలకు తగిన విధంగా ఈ యాక్టివిటీని చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గాలి వీస్తుంది అనే ఆటను ఆడించాలి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఇది తెలుసుకున్నాం ఎలా ఆడించాలి అనేది. అలాగే అక్షరాన్ని పట్టుకోండి చూద్దామనే యాక్టివిటీ కూడా ఇంతకుముందు వీడియోస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ నాటక ప్రదర్శన. అంటే మనం ఏదైనా ఒక అంశం ఇచ్చి లేదా ఒక క్యారెక్టర్ ఇచ్చి దాన్ని వాళ్ళతో నటింప చేయటం అనేది ఇక్కడ నాటక ప్రదర్శనలో భాగంగా స్కై గ్రూప్ వాళ్ళతో చేయించాలి. తరువాత సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాలు గణిత సంభాషణ. ఇక్కడ ఇవ్వబడిన అంశాలు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మార్కెట్, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్ లో క్రీడలకు సంబంధించిన అంశాలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ ద్వారా కూడికలు. ఈ విధంగా 3 అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన వాళ్ళతో గణిత సంభాషణ అనేది జరిపించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇది మామూలే చార్ట్ రీడింగ్, సంఖ్యల చార్ట్ రీడింగ్ని స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో 2 మెథడ్స్తో చదివించాలి. క్రాస్ మెథడ్ అండ్ జిగ్జాగ్ మెథడ్లో చదివించవచ్చు. నెక్స్ట్ కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు. మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి వీటిని కూడా ఇంతకుముందు వీటిపైన వీడియోస్ అనేవి చూపించడం జరిగింది. నెక్స్ట్ స్థాన విలువల పరిచయం. ఇక్కడ మన ప్లేస్ వాల్యూ చార్ట్ని ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చదివించాలి. అలాగే ఎక్స్పాండెడ్ ఫామ్నేమో
మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ చతుర్వేద ప్రక్రియలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు సబ్ట్రాక్షన్ని మనం స్ట్రాల ద్వారా నేర్పించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. రాజు బాట్ 43 స్వీట్స్ ఆన్ హిస్ బర్త్డే. హీ డిస్ట్రిబ్యూటెడ్ 26 స్వీట్స్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్. హౌ మెనీ స్వీట్స్ లెఫ్ట్ విత్ హిమ్? ఇక్కడ మనం స్ట్రాల్ అంటే ఇక్కడ చూడండి 10 స్ట్రాస్ ఒక బండిల్ కాబట్టి 43లో 4 10s ఉన్నాయి కాబట్టి 4 స్ట్రా బండిల్స్, 3 1s ఉన్నాయి కాబట్టి 3. నెక్స్ట్ మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 26. సో 6 అనేది 3లోంచి సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి 10s ప్లేస్ పక్క నుంచి 10ని మనం బారో తెచ్చుకుంటాం. ఇక్కడ ఈ 10 అనే స్ట్రాస్ని విడిగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులోంచి 6ని సబ్ట్రాక్ట్ చేయాలి. 3 అండ్ రిమైనింగ్ 3 ఫ్రమ్ 10 నుంచి చేయాలి. ఇంకా రిమైనింగ్ స్ట్రాస్ ఎన్ని ఉంటాయి? 7. అలాగే ఇటువైపు వచ్చేసి ఆల్రెడీ 1 10 బారో అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఉన్న 3 10స్లోంచి 2 10స్ని మనం క్యాన్సిల్ చేస్తాం. ఇంకా రిమైనింగ్గా ఉన్న 1 10ని ఇక్కడ వేస్తాం. ఈ విధంగా వాళ్ళకి స్ట్రా ద్వారా సబ్ట్రాక్షన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ వర్డ్ ప్రాబ్లం అనేది మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి చేపించాలి. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి కాస్ట్ ఆఫ్ ఏ చైర్ ఈజ్ 420 రూపీస్. కాస్ట్ ఆఫ్ ఏ స్టూల్ ఈజ్ 95 రూపీస్. నౌ ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 2 థింగ్స్. ఇలా ఇచ్చినప్పుడు మనం కరెన్సీతో దీన్ని చేపిస్తాము. అలాగే దీన్ని పేపర్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే చాలామందికి 1s ప్లేస్ 10s ప్లేస్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని ఈ టేబుల్ యూస్ చేస్తూ మనం రాయిస్తే కనుక వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకుంటారు. 95 అని ఇచ్చినప్పుడు చాలామంది 100s ప్లేస్లో వేసి 10s ప్లేస్లో వేస్తారు. కానీ ఇలా టేబుల్ వేయటం వల్ల వాళ్ళు కరెక్ట్గా 1s ప్లేస్లో 10s ప్లేస్లో ఈ విధంగా ఏ ప్లేస్లో ఏ నెంబర్ వేయాలో ఈజీగా చేస్తారు. నెక్స్ట్ కరెన్సీ ద్వారా సబ్ట్రాక్షన్ని మన స్కై గ్రూప్ వాళ్ళతో ఇదే విధంగా చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో మొదటి ఆట నవ్వుతూ ఏడుస్తూ. ఈ ఆటను ఎలా ఆడించాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాక్టివిటీలో మనం ప్లస్ గుర్తు, మైనస్ అండ్ డివిజను, మల్టిప్లికేషన్ సింబల్స్ వీటిని యూస్ చేస్తూ యాక్టివిటీ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బోర్డు మీద 2 ఇక్కడ బ్లాంక్ ఇవ్వాలి, 5 ఇచ్చి ఈక్వల్ టు 7 ఇచ్చినప్పుడు ఈ బ్లాంక్లో మనం ఏ సింబల్ వేయాలి అనేది వాళ్ళని అడుగుతాం. ఒక బాలుని లేపి అడిగామనుకోండి, తను ప్లస్ అని చెప్పాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమని రెస్పాన్స్ ఇస్తారంటే మామూలుగా కరెక్ట్ అని చెప్పకుండా నవ్వుతారు. నవ్వితే ఆన్సర్ కరెక్ట్ అయినట్టు. ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి 15 + 8 = అని ఇచ్చాను. ఆన్సర్ వాళ్ళు మనం ఎవరినైతే పిలుస్తామో వాళ్ళు తప్పుగా 22 అని వేసారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మిగిలిన పిల్లలు ఏడుస్తారనమాట. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రాంగ్ చేస్తే పిల్లలు ఏడుస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రాంగ్ చేశారని అర్థమవుతుంది. రైట్ చేస్తే కనుక పిల్లలు నవ్వుతారు. ఈ విధంగా నవ్వుతూ ఏడుస్తూ ఈ యాక్టివిటీని ఈ విధంగా చేయించాలి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి పదం విలువ. ఈ ఆటను కూడా ఎలా ఆడించాలో ఒకసారి చూద్దాం. ఈ ఆట కోసం మనం ముందుగా ఈ విధంగా కొన్ని స్లిప్స్ తీసుకొని వాటి మీద ఒక తెలుగు అక్షరం, దాని కింద ఒక నెంబర్ ఇవ్వాలి. ఈ విధంగా 9, 2, 3 ఇవే నెంబర్స్ కాదండి, ఏ నెంబర్ అయినా సరే ఇవ్వచ్చు. మనం ఒక అక్షరం కింద దానికి సంబంధించిన నెంబర్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. తర్వాత మనం ఎవరైనా ఒక స్టూడెంట్ని పిలిచి వీటి నుంచి పదాలు చేయించటం. ఉదాహరణకు మనం పలక అనే పదాన్ని చేయండి అని అన్నామనుకోండి, వాళ్ళు ఈ విధంగా పలకకు సంబంధించిన అక్షరాన్ని కలెక్ట్ చేస్తారు. చేసి వాటిపైన ఉన్న నంబర్స్ అన్నిటినీ ఎడిషన్ చేయాలి. అంటే 5 + 7 12, 12 + 2 14. అంటే ఇప్పుడు పలక అనే పదం విలువ ఎంత? 14 అని అర్థం. అలాగే వడ అనే పదం చేయమన్నామనుకోండి, దాని పదం విలువ చెప్పమనాలి. వడ 9.2 అంటే 9 + 2 11. వడ అనే పదం విలువ 11 అనమాట. ఈ విధంగా నెక్స్ట్ జడ. జడ అంటే జ 8.2. జడ అనే పదం వాల్యూ 10. ఈ విధంగా వేరు పదాలు అనేవి వాళ్ళతో తయారు చేయిస్తూ ఆ పదం యొక్క విలువని మనం చెప్పమనాలి. నెక్స్ట్ వచ్చేసి సెంచరీ సాధించుట.
ఈ ఆటను ఇంతకు ముందు వీడియోస్లో 2 వీడియోస్లో కూడా చూపించానండి ఈ ఆటను. దీనితో మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ పిక్చర్ టాక్. ఇక్కడ ఇవ్వబడిన పిక్చర్ ఏంటంటే ఏదైనా ఒక బిగ్ పోస్టర్ అనేది మనం తీసుకోవాలి. మనకి ఇచ్చిన మెటీరియల్లో కానీ లేదైనా ఒక పోస్టర్ని వాళ్ళకి చూపిస్తూ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి అందులో ఉన్న ఐటమ్స్ని ఐడెంటిఫై చేయించాలి. తర్వాత దాన్ని డిస్క్రైబ్ చేయించాల్సింది మౌంటైన్ వాళ్ళతో. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఒక 4-5 లైన్స్ అనేది వాటిపైన చెప్పించాలి. ఇక్కడ మొత్తం ఓరల్గానే చేయించాలి, రిటర్న్గా ఏం అక్కర్లేదు. ఒకసారి ఈ పిక్చర్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. పోస్టర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పోస్టర్ చూపించాము అనుకుందాం. ఈ పోస్టర్లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయి? ఇక్కడ గ్లోబ్ ఉంది, అలాగే ప్లాంట్స్, టార్టాయిస్ ఉంది, ఫిష్, హౌసు, సన్, ఇలా కారు, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఐటమ్స్ పేర్లు అనేవి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళతో డిస్క్రైబ్ చేయించాలి. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి అనుకో, బ్యూటిఫుల్ ఫిష్. అలాగే ఇలా ప్రతి వర్డ్ని వాళ్ళు డిస్క్రైబ్ చేసే విధంగా మనం చూడాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో దీని మీద వాళ్ళు ఒక 4-5 లైన్స్ చెప్పించాలి. తర్వాత యాక్టివిటీ A to Z ప్లస్ ఓవెల్స్ ఐడెంటిఫై ఆల్. ఇక్కడ మనం ఏంటంటే A to Z లెటర్స్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఓవెల్స్ కూడా మనం ఇంతకుముందు క్లాసుల్లో వాళ్ళకి చెప్పాం, AEIOU, వాటిని కూడా ఐడెంటిఫై చేయాలి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు. అలాగే మౌంటైన్ వాళ్ళు సౌండ్స్ చెప్పాలి, ప్రతి లెటర్ యొక్క సౌండ్ అనేది వాళ్ళు చెప్పాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళేమో వర్డ్స్ చెప్పాలి. ఈ యాక్టివిటీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూపించే వీడియో అనేది మా క్లాస్ పిల్లలతో ఇంతకు ముందు ఒకసారి చేయించాను. సో ఆ వీడియో క్లిప్ ఉంది, అందుకని ఇక్కడ పెడుతున్నాను. ఇదేంటో తెలుసా మీకు? ఇది లెటర్ స్పిన్నర్. ఓకేనా? స్పిన్ చేస్తే ఈ విధంగా తిరుగుతుంది కదా. ఇప్పుడు ఇది ఎక్కడైతే ఆగిందో ఆ లెటర్ మీరు చెప్పాలి. ఓకే ఓకే ఐ విల్ స్టార్ట్ విత్ రాహుల్. ఓకే, ఫస్ట్ రాహుల్. ఈ లెటర్ ఏది? వై. ఏంటది? వై. కరెక్టేనా? yes. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వైషు చెప్తుంది. ఇప్పుడు వైషు చెప్పు. ఎక్కడ చూస్తున్నది? ఇక్కడ ఇక్కడ ఇది చూపిస్తుంది. ఏ లెటర్ ఇది? ఏంటది? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నవ్య చెప్పు, ఏ లెటర్ ఇది? ఏంటది? ఈ లెటర్ చెప్పాలి. పెద్దగా చెప్పు. వెరీ గుడ్. బిఏనా? నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి ఈ విధంగా సౌండ్స్ అనేవి ఐడెంటిఫై చేయించాలి. ప్రతి లెటర్ చూపిస్తూ దాని యొక్క సౌండ్ అనేది మనం చెప్పించాలి. ఓకే, ఇప్పుడు నేను స్పిన్ చేస్తాను. ఏ లెటర్ మీద అయితే చూపిస్తుందో ఆ లెటర్ మీద వర్డ్ చెప్పాలి. ఏ లెటర్ అయితే చూపిస్తుందో ఆ లెటర్ చెప్పాలి, ఆ లెటర్ మీద వర్డ్ చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఓకే, నిహాతో స్టార్ట్ చేద్దాం. చెప్పమ్మా. డి మీద లెటర్ చెప్పు. డాగ్ రాసే. డాగ్ అని రాసే. DUG డాగ్. నెక్స్ట్ నువ్వు. రాబిట్. ఆర్. ఫస్ట్ లెటర్ పేరు చెప్పాలి. ఏ లెటర్? ఆర్. ఆర్ మీద రాబిట్. రాబిట్ రాసే. నెక్స్ట్ నువ్వు. కే. కే మీద కింగ్. వెరీ గుడ్, కింగ్. నెక్స్ట్ పి. పి మీద వర్డ్ చెప్పు. స్పెల్లింగ్ కాదు, ముందు ఏదైనా వర్డ్ చెప్పు. పీతో స్టార్ట్ అయ్యే వర్డ్. ప్యారెట్. ప్యారెట్. వెరీ గుడ్, రాసే. ఏ. ఏరోప్లేన్ రాసే. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని 3 గ్రూప్స్తో చేయించాలి. స్కై గ్రూప్ వాళ్ళతో వచ్చేసి ఓవెల్స్ మీద కూడా ఒక్కొక్క ఓవెల్ మీద 5 వర్డ్స్ అనేవి రాయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వబడిన గేమ్ యాక్టివిటీ మెగా బింగో. ఈ ఆటను ఎలా ఆడించాలో చూద్దాం. ఈ ఆటను ఒకేసారి 3 గ్రూప్స్తో ఆడించవచ్చు, మనం టైం వేస్ట్ అవ్వకుండా. ఒకసారి చూద్దాం.
ఈ విధంగా మనం బోర్డు పైన ఈ విధంగా 3x3 కానీ లేదా 5x5 కానీ టేబుల్స్ వేసి వాటిలో మనం లెటర్స్ రాయొచ్చు. ప్రతి లెటర్ కింద దానికి సంబంధించిన వర్డ్ అయినా సరే రాయొచ్చు. సో మనం ఇక్కడ నేను లెటర్స్ రాశాను. ఫస్ట్ 3 స్టూడెంట్స్ని ఒకేసారి పిలిచి యాక్టివిటీని చేయించవచ్చు. ఎక్కువ బాక్సులు గీస్తే ఎక్కువ మెంబర్స్తోనైనా చేయించు, లేదా ఈ స్లిప్పుల్ని కట్ చేసి ఒక్కొక్కళ్ళకి ఇవ్వచ్చు. సో ముందుగా నేను ఏ అనే లెటర్ చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏ అనే లెటర్ని ఈ విధంగా సర్కిల్ చేయాలి. నెక్స్ట్ నేను ఏ లెటర్ చెప్తే వాళ్ళకి ఈ లెటర్స్ అనేవి అందరికీ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. సో బి లెటర్ చెప్పినప్పుడు స్టూడెంట్ 1కి అక్కడ చేశాడు, స్టూడెంట్ 2 ఇలా, స్టూడెంట్ 3 ఇలా చేశాడు. నెక్స్ట్ వేరే లెటర్ చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన లెటర్ వచ్చేసి కే అనుకోండి. కే ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి లేదు అసలు, అందుకనే స్టూడెంట్ 1 చేయలా. సెకండ్ గ్రూప్లో ఉంది, చేశాడు. థర్డ్ గ్రూప్లో కూడా లేదు, కాబట్టి వదిలేయాలి. అలా ఆ లెటర్ ఉన్నవాళ్ళు మాత్రమే సర్కిల్ చేస్తారు. నెక్స్ట్ నేను చెప్పిన లెటర్ ఈ. సో ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్ అండ్ థర్డ్ స్టూడెంట్ కూడా చేశాడు. ఈ విధంగా మనం ఏ లెటర్ చెప్తే వాళ్ళకి ఇవ్వబడిన బాక్స్లో ఆ లెటర్ ఎక్కడుందో ఆ లెటర్ని ఐడెంటిఫై చేస్తారు. అయితే ఇక్కడ ఈ గేమ్లో బింగో అని ఎప్పుడు చెప్పాలంటే, ఇక్కడ నేను హెచ్ అనే లెటర్ చెప్పాను. సో హెచ్ అనేది ఎక్కడెక్కడుందో ముగ్గురు చేసేసారు. అయితే ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ని మనం సెకండ్ స్టూడెంట్ని చూసినట్లయితే 3 కూడా ఇలా లైన్గా వచ్చాయి. సో ఆ అబ్బాయి బింగో అని చెప్పొచ్చు అనమాట. అంటే ఏ లెటర్స్ అయినా ఇలా 3 ఇలా కానీ, లేకపోతే ఇలా క్రాస్గా కానీ, ఇలా వర్టికల్గా కానీ, హారిజాంటల్గా కానీ, క్రాస్గా కానీ ఏ విధంగా వచ్చినా సరే అలా 3 సర్కిల్ చేసినప్పుడు బింగో అని చెప్పాలన్నమాట. ఇది గేమ్ ఈ విధంగా ఆడతారు. ఇలా స్టూడెంట్ 1కి కూడా ఇలా క్రాస్గా వచ్చింది, సో తను కూడా విన్నే. ఈ విధంగా ఒకవేళ లెటర్ ఐ చెప్పినట్లయితే నేను స్టూడెంట్ 1కి క్రాస్గా బింగో అయింది, అలాగే నెక్స్ట్ వాళ్ళకి వర్టికల్గా అయింది. ఈ విధంగా మనం ఈ గేమ్ని స్ట్రీమ్ వాళ్ళతో చేయించాలి. అలాగే ఈ లెటర్స్ కింద మనం ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్ కూడా ఈ విధంగా రాసుకున్నట్లయితే ఈ గేమ్ని మనం మౌంటైన్ వాళ్ళతో కూడా ఒకేసారి చేయించేయచ్చు. అంటే మౌంటైన్ వాళ్ళకి ఏంది, లెటర్ మార్క్ ప్లస్ రీడ్ అని ఉంది. అంటే లెటర్ని మార్క్ చేసి దాని కింద ఉన్న వర్డ్ని చదవాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళు ఏం చేయాలి, ఆ వర్డ్ని చదవటంతో పాటుగా దాని మీద ఉన్న సెంటెన్స్ని మనం చెప్పించాలి. ఇక్కడ మౌంటైన్ వాళ్ళు వచ్చి ఏని సర్కిల్ చేసినప్పుడు ఆ కింద ఉన్న వర్డ్ యాపిల్ కూడా చదువుతారు. అలాగే స్కై గ్రూప్ వాళ్ళు ఏం చెప్తారు, ఐ లైక్ యాపిల్, ఐ లైక్ యాన్ యాపిల్. ఈ విధంగా డాల్ ఉందనుకోండి, ఐ హ్యావ్ ఏ ఎలిఫెంట్ డాల్. ఈ విధంగా వాళ్ళు దాని మీద సెంటెన్స్ అనేది చెప్పించాలి. తర్వాత యాక్టివిటీ వర్డ్ రివ్యూ. ఇందులో మనకి స్ట్రీమ్ వాళ్ళకి సింపుల్గా ఉండే వర్డ్స్ ఒక 5-6 అనేవి వాళ్ళతో చెప్పించాలి, రాయించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకు 10 నుంచి 12 వర్డ్స్ వరకు, స్కై గ్రూప్ వాళ్ళకి 20 వర్డ్స్. వాళ్ళ స్టేజ్కి తగినట్లుగా ఈ వర్డ్స్ అనేవి మనం ఇవ్వాలి. ఈ విధంగా స్ట్రీమ్ వాళ్ళకి సింపుల్ వర్డ్స్ 3 లెటర్ వర్డ్స్ ఇవ్వచ్చు. వాళ్ళకి 3 సింపుల్గా ఉంటాయి కాబట్టి హెన్, గెట్, బెడ్ ఇలాంటివి 3 లెటర్స్ ఉన్న వర్డ్స్ అనేవి స్ట్రీమ్ వాళ్ళకి. మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి 4 లెటర్ వర్డ్స్ లేదా 5 లెటర్స్. ఈ విధంగా లెటర్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ మౌంటైన్ వాళ్ళకి, స్ట్రీమ్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత యాక్టివిటీ సెంటెన్స్ రీడింగ్. ఇందులో మనం ఈజీగా ఉండే సెంటెన్స్ రాసి వాళ్ళతో చదివించాలి. అలాగే ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే 1-2 సెంటెన్సులు చాలు. మౌంటైన్ వాళ్ళకి 4, స్కై గ్రూప్ వాళ్ళకి ఒక 5 సెంటెన్సెస్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ మే ఐ గో ద వాష్రూమ్ అని ఇచ్చారంటే మే యూజ్ చేస్తూ సెంటెన్స్ మేకింగ్ అనేది ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకి స్ట్రీమ్ వాళ్ళకి 2 సెంటెన్సెస్, మౌంటైన్ వాళ్ళకి ఒక 4, స్కై గ్రూప్ వాళ్ళకు కూడా ఒక 5. ఈ విధంగా మేని యూజ్ చేస్తూ మనం సెంటెన్సెస్ అనేవి ఇవ్వాలి. ఆల్రెడీ ఇవి నిన్నటి క్లాస్లో మే యూజ్ చేస్తూనే చెప్పుకున్నాము. ఇవి కాకుండా ఇంకా కొత్తవి కొన్ని యాడ్ చేసి ఈ సెంటెన్సెస్ అనేది చెప్పాలి. దీనితో మనకు డే 20కి సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్ అవుతాయండి. మళ్ళొక్కసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.